ఆయన జయోత్సాహం. ఇప్పుడు యెరూషలేముకి రాడు, యెరూషలేములో ఇప్పుడు జయోత్సాహం చేయడు. కానీ దేవుని జీవవాక్యంలో ఏం గురించి రాయబడిందో ఒక్కసారి మనం చదువుకొని క్లుప్తంగా ధ్యానించుదాం. ఒకసారి మనం తీస్తే కీర్తన 47:7 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గలరాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. బలశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుకోండి అంటాడు. ఈనాడు జయప్రవేశం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు జయప్రవేశాన్ని కొన్ని నిమిషాలకి ధ్యానించబోతున్నాం వాక్యంలో. ఆ జయప్రవేశం మన హృదయానికి జరగాల. యేసుక్రీస్తు ప్రభు ఈనాడు ఈ పురాతనమైన ఈ తలుపులు, పురాతనమైన గుమ్మములు, పురాతనమైన ఈ యొక్క హృదయపు కవాటాలు యేసుక్రీస్తు కొరకు తెరవకపోతే ఎన్ని సంవత్సరాలు జయోత్సాహంలో మనం పాల్గొన్నా అది నిష్ప్రయోజనం. పెద్దలు ఆయన మీలోకి రావాలని ఆశించి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే ప్రకటనలో అంటాడు, మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నా. ఆయన జయప్రవేశం చేసి సాతాను సింహాసనాన్ని కూల్చి ఆయన సింహాసనం మనలో వేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒకవేళ ఎవరిలోనైతే ఆయన సింహాసనం లేదో వారు పైకెత్తబడని జాతిలో చేరిన వారు కాదు, వారు విడువబడిన వారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఇద్దరున్నారు కదా, ఒకరు మంచి కన్నికలు ఉన్నారు, సిద్ధపడని కన్నికలు ఉన్నారు, సిద్ధపడిన కన్నికలు ఉన్నారు. మనం సిద్ధపడవలసింది మన హృదయాన్ని శుద్ధి చేసుకొని జయప్రవేశంలో యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలని కోరుకోవటం చాలా ధనికరమైంది. ఈ జయోత్సాహం అన్ని సువార్తల్లో రాయబడ్డాయి, ప్రతి సువార్త రాశారు. ఎందుకంటే ఇది ఒక ప్రవచనం. మానవ జీవితంలో ఇదే ప్రథమసారి యేసుక్రీస్తు ప్రభు ప్రతిసారి తను తాను వ్యక్తపరచుకోలేదు, కానీ ఇదే ఆయన మహిమగల రాజుగా వ్యక్తపరచుకున్న సంఘటన. ఈ ప్రవచనం మనకు తెలుసు, పిల్లలు చదివారు, చాలా బాగా చదివారు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లలను ఎక్కి మన వద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా అనంగానే మనం ఏమనుకుంటామంటే ఆ సియోను పట్టణంలో ఉన్నవారం అనుకుంటాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 నుంచి చదివితే క్రైస్తవ ఆధ్యాత్మిక పరలోకానికి చేరే సంఘం సియోను పట్టణం. అది జ్యేష్ఠ సంఘం, అది జీవగ్రంథములో పేరు రాయబడ్డ సంఘం. సియోను అంటే అదే కాదు, రేపు మనందరికీ ఉండే పట్టణం ఆ సియోను పట్టణం, ఆ జ్యేష్ఠ సంఘం. కాబట్టి మనమందరం కూడా ఆయన కొరకు మనం ఎత్తబడే వారంగా ఉంటే ఏం చేయాలా, ఏం చేశారు ఆ యొక్క ముందు దినం అంటే యెరూషలేముకు ప్రవేశించే దినం అనేది 4 సంగతులు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. అందులో ఆ జయోత్సాహంలో వారు చేసిన అతి గంభీరమైన పని ఏందంటే, ఆయన గాడిద మీద ఎక్కాడు, సమాధానకర్తగా పట్టణానికి వచ్చాడు. కానీ ఆయన సమాధానకర్తగా వారు గ్రహించలేకపోయారు. ఫస్ట్ అక్కడ మనం జరిగింది ఏంటంటే, ఇన్విటేషన్ టు బి లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్. దీనిలో ఏం కనపడుతుందంటే, ఆయన యొక్క ఆహ్వానం ఎలాంటి ఆహ్వానం అంటే, నీకు నాకు స్వతంత్రం ఇచ్చే ఆహ్వానం. ఆయన అక్కడికి వచ్చిన వెంటనే ఒక గాడిదను విప్పుకొని రమ్మన్నాడు. సువార్తికులు 4 చదవండి. ఒక దగ్గర ఏం రాయబడుతుంటుందంటే, 2 మార్గముల మధ్య కట్టివేయబడిన గాడిద అది. ఆ గాడిద ఎక్కడ కట్టివేయబడిందంటే 2 మార్గాల మధ్య కట్టివేయబడింది. ఇట నరకానికి ఇట జీవానికి మధ్య ఉంది.
ఈనాడు గాడిదనేనయ్యా గాడిదనేనయ్యా అని పాట పాడితే, నీవు దేవుని గాడిద కావాలంటే ఏం చేయాలి అంటే దాన్ని ఆ కట్లు నిప్పాలా, ఆ కట్ల నిప్పాలంతే. ఈనాడు కూడా ప్రభురాత్రి భోజనం కానీ జయోత్సాహం కానీ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆది కాలంలో కూడా మనం చూస్తే, ఆదిమ సంఘ కాలంలో కూడా చూస్తే, నిర్గమాకాండం ఆఖరి దినాల్లో చూస్తే అదొక గంభీరంగా యెరూషలేము నిండిపోయేది. దీనికి 27 లక్షల మంది వచ్చేవారట. ఇంకా చెప్పాలంటే 2,56,500 తెల్లని గొర్రెలు తెగపడేవంట. పేదవారైతే కొన్ని వేల తెల్ల పావురాలను బలిచ్చేవాళ్ళట. దేవుని యొక్క ఆధ్యాత్మికతను మరిచి ఆడంబరంగా దాన్ని జరుపుకోవడానికి వారు ప్రారంభం చేశారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అది దిక్కన 4 సత్యాలను మనకు జ్ఞాపకం చేశాడు. ఒకటి ఏంటంటే, ఆ కట్టబడిన గాడిద విడవబడాలి. మనందరం కూడా కట్టివేశాడు సాతానుడు. ఏదో ఒక పాపంలో మన జీవితాన్ని తీసుకుపోయి పడేశాడు. చూడండి, ఒక మాట ప్రతిసారి చెప్తాను నేను, అది ఫస్ట్ ది మ్యాన్ టేక్ ఏ డ్రింక్, దెన్ డ్రింక్ టేక్ ఏ డ్రింక్, ది డ్రింక్ టేక్ ఏ మ్యాన్. ఫస్ట్ కొంచెం తాగుతాడు, తర్వాత వాడు తాగపనిలే, ఆ త్రాగుడే వాడిని కట్టేస్తుంది, వాడిని తాగుద్ది అది. అట్లనే ప్రతి పాపం కూడా మనల్ని కట్టేసింది. నిన్నే కాదు, నన్నే కాదు, దావీదును కూడా కట్టేసింది. పాపం ఎంత భయంకరమైందో అంటే, ప్రతి బలహీనమైన స్థితిని మానవుల్లో గ్రహించి దానిని పెట్టుగా రేపి దానినే తన జీవిత శ్వాసగా మార్చేసి మానవుని తీసుకుపోయి బంధించేస్తుంది. ఇక దాని నుంచి రాలేడు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా, 116 కీర్తన 17వ వచనం వల్ల అంటాడు, చూడు, నీ సేవకురాలి కుమారుడును నై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి కట్లు విప్పిన గాడిదే కావాలి కానీ కట్టబడ్డ గాడిదే కాదు. ఒకవేళ నీవు నేను దేనికైనా కట్టబడి ఉంటే, ఎంత దినాల్లో సాతానుడు సంఘాలకు కట్టేస్తున్నాడు, దగ్గర సంఘం అని దానికి కట్టేస్తున్నాడు. ఇంకా ఒకసారి సంఘం ఏం పని చేస్తున్నాడు అంటే, సంఘాన్ని లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. లోకానందం, లోక సన్మానాలు, లోక సంబంధమైన దృష్టి, లోక నాట్యాలు, ఇవన్నీ కూడా సంఘంలోకి ప్రవేశించబడుతున్నాయి. ఒక తట్టు కులం కట్టేస్తే, ఇంకో తట్టు మతం కట్టేస్తే, ఇంకొక తట్టు ప్రాంతీయత కట్టేస్తే, ఇవన్నీ కట్టేస్తున్నాయి. ఇవన్నీ మనల్ని కట్టేస్తున్నాయి. భారతదేశంలో కూడా అలాంటిదే. భారతదేశంలో స్వతంత్రం రాకముందు, ఇక్కడ స్వతంత్రం రాకుండా ఉంటే, ఒక పెద్ద వేదాంతి, ఒక పెద్ద కవి ఏం రాశాడంటే, కర్మ సిద్ధాంతంతో మమ్మల్ని కట్టివేసి స్వార్థపరులు మా భుక్తిని భుజించుతున్నారు అన్నాడు. స్వార్థపరులు. ధనిక వర్గం ఏం చేస్తుందంటే, ఈనాడుకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా పేదల్ని కట్టేసి, ఓట్లకు డబ్బులు ఇచ్చి కట్టేసి, వారు పరిపాలన చేస్తూ ఈ పేదల జీవితాలను భంగం చేస్తున్నారు. పేదల జీవితాలను భంగం చేస్తున్నారు. కాబట్టి మనం దేనికోకదానికి మానవ స్వతంత్రాన్ని, ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని కట్టేసుకుంటున్నాం. తెలుసావా, చెరలో ఉన్న వారికి విడుదల కలగడానికి ఆయన వచ్చాడు. మానవ జీవితాన్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఒక నూతన సృష్టిగా చేయటానికి వచ్చాడు. కాబట్టి ఇది స్వతంత్రం ఇవ్వటానికి వచ్చాడు. ఆ గాడిదకి ఎలాంటి స్వతంత్రం దొరికిందో నీకు నాకు కూడా అలాంటి స్వతంత్రం దొరకాల. యోహాను సువార్త 8వ అధ్యాయం 36లో చూడండి, ఏమంటాడు, ఒక మాట అంటాడు, చాలా బాగా చదవండి అది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు కారు. ఆయన మనల్ని స్వతంత్రులు చేయాల, ఆయన మన కట్లను విప్పాల. యేసు చెప్పింది అదే, ఆ కట్లను విప్పమని మనకు చెప్పాడు. రెండవది మనం చూస్తే, ఇన్విటేషన్ టు లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్. వారు ఏం చేశారంటే వెళ్ళిపోయారు, కట్లను విప్పారు. అది యేసు ప్రభు చెప్పినట్టుగా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈనాడు ఏం చేస్తున్నారు జనం ఒకసారి మనం గమనించామా? ఆ కట్లు విప్పుతున్నారు కొంతమందికి, యేసుక్రీస్తు రక్షణను ప్రకటిస్తున్నారు, ఆ రక్షణలోనే బంధిస్తున్నారు. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఇంకా నీ పాపం పోదు, నువ్వు పరలోకానికి పోదు అని తప్పుడు బోధ చెప్తున్నారు.
రక్షణ అనేది మొదటి మెట్టే కానీ అది దేవుని దగ్గరికి పోయే పరిపూర్ణమైనది కాదు. రక్షించబడ్డవాడు నీతిమంతుడిగా తీర్చబడాలా, నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు పరిశుద్ధపరచబడాలా, పరిశుద్ధపరచబడ్డవాడు మహిమ శరీరం ధరించుకొని పైకి పోవాలా. ఒకే బోధలో నిన్ను నన్ను బంధించేస్తున్నారు. అది కూడా ఏం చేస్తున్నారు, ఆ గాడిదను వారు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు వద్దకు తీసుకురమ్మంటే తమకు శిష్యులను చేసుకునే గుళ్ళు చాలామంది ఉన్నారు. తమకు శిష్యులను చేసుకొని ప్రభుదాసుకు శిష్యులు అవసరం లేదు. దేవుని వాక్యంలో ఏం చెప్పాడో తెలుసా? నమ్మిన వానికి బాప్తిసం ఇచ్చి ఎవరికి శిష్యులను చేయమన్నాడు ఆయన? క్రీస్తుకు శిష్యులను చేయమన్నాడు. చూసారా, ఈ శిష్యులు ఏం చేశారు? ఆ గాడిదను విప్పి చాలా యేసు ప్రభువుకే దగ్గరికే తీసుకొచ్చారు. ఆయన దగ్గరికే తీసుకొచ్చారు. ఆయన దగ్గరే దాన్ని ఉంచారు. ఆయనకే ఇచ్చారు. ఎంత విధేయత! దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయటం. దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయటం మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన వారమైన. ఆయన ఏమి చెప్పాడో ఆ చెప్పినది చెప్పినట్లుగా చేయటం అనేది మనం నేర్చుకోవాలి. అదే విధేయత. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే దీన మనస్సు అనే వస్త్రాలు ధరించుకోమన్నాడు. దేవుడిలో కూడా ఉండేది విధేయతే. ఆయన శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పిందో అది వితౌట్ కండిషన్. నీ కండిషన్స్ పర్లేదు. దేవా నేను తీసుకుపోతాను, ఆ గాడిదని నేను మేపుతానని కాదు. ఆ గాడిదని ఆయనకి ఇయ్యాల. రక్షించబడ్డ ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టాలి కానీ ప్రభుదాస్ తన చేతిలో పెట్టుకోకూడదు. రేపు బ్యాప్టిజం చేశాను కాబట్టి అందరు నాకు శిష్యులు అంటట. యేసునామంలో బ్యాప్టిస్ట్ ఇస్తున్నాం. మీరందరూ యేసు ప్రభుకి శిష్యులు, నా శిష్యులు. లేకపోతే మా నాయన బ్యాప్టిజం ఇచ్చాడు, మా నాయనకి శిష్యులు, నాకు శిష్యులు, నా మనవడికి కూడా శిష్యులు అంటట. ఇది ఏంటిది? ఇది ఏం ధర్మం? మానవులు ఎట్టింటున్నారు ఈ మాటలు? వాళ్ళకి మానవత్వం ఉందా అంట. నేను మానవత్వం కూడా లేదు వాళ్ళకి. నిజమైన మానవులు అయితే ఏ మనుషుడికి మనం శిష్యులం కాదు, ఓన్లీ జీసస్. యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడో తెలుసా? ఆ గాడిదను విప్పి దాన్ని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. విప్పబడిన గాడిదలమైతే పిల్లలు పడారు కదా. నీవు నేను ఇప్పబడి ఉంటే ఏ సంఘానికి కానీ, ఏ కాపరికి కానీ, ఏ వ్యక్తికి కానీ శిష్యులంగా మనం యేసుప్రభు యొక్క శిష్యులం. కాపర్లను ప్రేమించవచ్చు, ఇవ్వచ్చు, వాళ్ళు మా కాపరని చెప్పొచ్చు. సంఘ క్షేమాభివృద్ధి వరకు ఇవ్వబడ్డ పని. కొన్నిసార్లు మేము అది పూర్తి కొంతమంది అంగీకరించరు. సంఘం క్షేమాభివృద్ధి కొరకు కాపర్లను ఏర్పాటు చేశారు. వారి మాటలు వినాలి, వారు చెప్పినది చేయాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం, మీకు ధన్యకరం. కానీ వారికి శిష్యులు కారు, వారికి శిష్యులు కారు. యేసుకొక్కడికే శిష్యులు. మూడవది, ఆయన ఆ ఊరు వచ్చాడు, అక్కడికి వచ్చాడు, యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. చాలామంది ఆయన దగ్గర చుట్టూ చేరారు. ఏందయ్యా వీళ్ళు అరుస్తున్నారు, వీళ్ళని అరవకుండా చేయండి, వీళ్ళు అరవకూడదు, చూడండి ఎంత గలబా చేశారు, ఎంత గలబా చేశారు. ఇప్పుడు మన పిల్లలు వస్తే వాళ్ళు అరుస్తున్నారని మనం అనుకోవటంలా. అంటే యేసుక్రీస్తుని గురించి అరుస్తుంటే వారికి చాలా 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 ఎట్లా ఉందంటే వారి శరీరం అంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. వారి నోళ్ళు మూయించమంటాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? వారు నోర్లు మూస్తే ఏం చేస్తాయి? రాళ్ళు బలుకుతాయి. ఇట్ ఈజ్ ఈ ఇన్విటేషన్ టు లైఫ్ ఆఫ్ విట్నెస్. ఈనాడు చూడండి, మన టీవీ అన్ని జనాంగాలకు సరిపోయినా కూడా మారు మూలలో ఎక్కడ బట్టినా సువార్త ప్రకటించబడుతూనే ఉంది. బండలు ప్రకటిస్తున్నాయి. మన పని అదే, సువార్తను ప్రకటించే పనే క్రైస్తవ సంఘం. సువార్త ప్రకటించే పనే క్రైస్తవుడిది. ప్రభు బలలో చేస్తున్నారు కానీ వాక్యం విన్నారా? ఆ ప్రభు బల తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన మరణమును గురించి ఏం చేయాలా? ప్రచురించాలా. ఆజ్ఞ లేకుండా కార్యం చేస్తున్నాం మనం. ఆజ్ఞ లేదు, మనం చెయ్యం అలాంటి పని. ఏమవుతుంది? సాతాననీయమైన పని అవుద్ది. యాంటీ క్రిస్టియన్స్,
చాలాసార్లు చెప్తాను నేను, పార్ట్ టైం క్రిస్టియన్స్, ఆదివారపు క్రిస్టియన్స్, బల్లను తీసుకునే క్రిస్టియన్సే, బల్లలో ఉన్నది చేయటానికి నేర్చుకున్న క్రిస్టియన్స్ కాదు. బల్లలో అపరాధిగా తీరుస్తానంటాడు, అది ఆనంద బల్ల కాదు, ఎగిరే బల్ల కాదు, పశ్చాత్తాపడి తీసుకోవాల్సిన పశ్చాత్తాప దినం అది. ఆ బలలో ఏముందంటే ఆయన మరణం, నా మరణాన్ని ఆయన మరణంగా మార్చుకొని ఆ మరణపు ముళ్ళును మృంగివేసిన దినం అది. నువ్వు నేను జ్ఞాపకం చేసుకోకుండా ఆ బలను మనం తీసుకుంటే అది నిరర్ధదాయకం, అది ఆశీర్వాదం కాదు, అది దేవునికి ఇష్టమైన పని కూడా కాదు. అది అంగీకరించాడు. యూదా ఇస్కరియోతు కూడా బల్ల తీసుకుని వెళ్ళిపోయాడు, బల్ల ఇచ్చారు ఆయనకి కూడా, కానీ ఆశీర్వాదకరం కాదు. దేవుని దగ్గర ఉండటానికి బల్ల తీసుకోలేదు, ఊరేసుకోవడానికి పోయాడు. చూసారా బిడ్డలారా, సాక్షులుగా ఉండటానికి పిలిచాడు. క్రైస్తవ సంఘం మర్చిపోకూడదు ఒకటి. యోహోను 1:8 ఏం చెప్పాడో చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు ఏమై ఉన్నాడు? క్రైస్తవులై ఉండమని రాశాడా? సాక్షులై ఉండాలి ఆయనకి. చూసారా, సాక్షులై ఉండాలనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వు నేను ఆయనకు సాక్షులం. సాక్ష్యము లేని జీవితం అది క్రైస్తవ జీవితానికి వ్యర్థమైన జీవితం. సాక్షులం కావాలి. ఇక్కడ దీన్ని మనం ఆధ్యాత్మికంగా కొంచెం మనం మార్చుకుంటే ఏమొస్తుందో తెలుసా? యూదయ అంటే మనకు, యెరూషలేము అంటే మనం అనుకుందాం, యూదయ అంటే మన కుటుంబం, సమరయ అంటే మన సంఘం. నీలో నీవు సాక్షిగా ఉండగలిగావా? నీ కుటుంబానికి నీవు సాక్షిగా ఉండగలిగావా? ప్రతి బిడ్డ తన కుటుంబానికి ఒక సాక్షిగా ఉండాలంటే పిల్లలు ఒలివ మొక్కలులాగా పెరుగుతారుగా. భర్త తన కర్తవ్యాన్ని వెరిగితే, భార్య తన బాధ్యతను గుర్తెరిగితే, వారిద్దరూ కూడా దేవునికి సాక్షులుగా జీవించగలిగితే బిడ్డలు అభివృద్ధి చెందుతారు. దేవుని పని సాక్ష్యం లేకుండా చేయటం వల్ల వచ్చేది ఏందో తెలుసా? నిరర్ధకం. దానికి పదంతర ప్రతిఫలం వస్తుంది. అది మనం సాక్షులమైపోవాలి దేవునికి. ఆయన పని చేసేటప్పుడు సాక్షులమైపోవాలి. సాక్షులము కాకుండా చేసిన పని పరలోకంలో మన జీవితం పనికిరాదు. భూలోకంలో పనికిరావచ్చు, డబ్బులుండి మనం వెదజల్లి పని చేయవచ్చు, కానీ ఆ జీవితం సాక్ష్యం ఉంటేనే పరలోకానికి చేరగలిగేది. ఆ సాక్ష్యాన్ని కూడా ఏం చేయాలో తెలుసా? దినదినం మనం కాపాడుకోవాల్సి వస్తుంది. ప్రతిదినం సాతానుడు ఏం చేస్తాడంటే మన సాక్ష్యాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేను నా జీవితంలో ఇలా ఉండి సాక్ష్యం చెప్పగలనా అన్నట్టుకు ప్రశ్న నీకే వేస్తాడు. కాబట్టి మనం సాక్షులమై ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత లాస్ట్లో మనం చెప్పి ముగిద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇన్విటేషన్ లైఫ్ ఆఫ్ విజిలెన్స్, అంటే మేల్కొల్పటం. ఏమిటి ఆ మేల్కొల్పటం? లూకా సువార్త 19:41 చదవండి, ఏమని ఉందో. 19వ అధ్యాయం 41 చదవండి, ఏమని రాసిందో తెలుసా? అక్కడ ఏముంది? ఆయన పట్టణమును సమీపించినప్పుడు ఏం జరిగింది? ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయం ఏం చేశాడు? ఏడ్చాడు. అరే రే 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 రే. అంటే ఆనాడు యెరూషలేము దేవాలయంలో ఉన్నాడా? ఈనాడు మన దేవాలయంలో లేడా? నిన్ను చూచి ఏడుస్తున్నాడా? నవ్వుతున్నాడా? నువ్వు రక్షించబడవ ఆనందిస్తున్నాడా? నీకు తెలుసా? ఈనాడు గుళ్ళో ఉన్నాడు కదా, ప్రతి ఆదివారం నేను చూస్తున్నాడు. ప్రతి ఆదివారం నువ్వు ఎందుకు పుదికొచ్చో తెలుసు ఆయనకి. ఆయన దర్శించే కాలంలో నువ్వు ఎక్కడున్నావు అసలు? ఆ పట్టణాన్ని అడుగుతాడు. ఆయన దర్శించిన కాలంలో నువ్వు లేవు, నీ గతి బాగలేదు, నీ జీవితం బాగలేదు. ఆయన నిన్ను దర్శించే కాలంలో నువ్వు ఎరగకపోతీవి అంటాడు. నువ్వు ఎరగలా ఆయన దర్శించే కాలం. దేవుడు మనల్ని ప్రతి ఆదివారం దర్శిస్తున్నాడుగా. మీకు ఒక కీర్తన మళ్ళా ఎన్నిసార్లైనా చూపిస్తా దాన్ని. 11వ కీర్తన 4వ వచనం. దేవుని మందిరంలో ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు.
ఆకాశమందుంది. చూస్తున్నారా? ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఈ ప్రభు దినం కూడా నిన్ను దర్శిస్తున్నాడు. ఈ జయోత్సవ దినం కూడా దర్శిస్తున్నాడు. ఆయన నిన్ను దర్శిస్తుంటే నీవు ఆయన దర్శనకు పాత్రుడు కాకపోతే ఎట్లా? ఆయన దర్శిస్తున్నాడని నీవు ఎరగకుండా మందిరానికి వస్తే ఎట్లా? మందిరం ఏదో ఆట స్థలం, మందిరం ఏదో స్తంభాన స్థలం, మందిరం ఏదో మనం అందరం కలిసి తమాషాలు చేసుకునే స్థలం, మందిరం ఏదో మన ఇష్టమైన స్థలం అని అనుకుంటే ఎట్లా? ఇది దేవుడు దర్శించే స్థలం. ఆయన కనులు నిన్ను దర్శిస్తున్నాయి. ఇంకా చూడండి ఏమంటాడు, ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. అక్కడ యెరూషలేము దేవాలయాన్ని, పట్టణాన్ని దర్శించే స్థలం కాదు, ఆయన ఇక్కడ కూడా దర్శిస్తున్నాడు. ఆయన దర్శనకి అది వ్యతిరేకంగా ఉండటం వలన ఆ దేవాలయాన్ని అంటాడు దొంగల గృహగా మార్చాడు అంటాడు. మీ పట్టణం దేవాలయం రాయి మీద రాయి నిలవదు అంటాడు. ఆయన దర్శించినప్పుడు ఆయన ప్రతీకారాన్ని ఇస్తే దేవుడు మనకు ప్రతిఫలం కావాలి అంటే ఈ దినమే నీవు నేను ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీవు మమ్మను దర్శిస్తున్నావు, దేవుని మందిరాల్లో ప్రతి ఆదివారం దర్శిస్తున్నావు. ఇంకా మాలో లోట్లు ఉన్నాయి, మేము మట్టివారం, లోట్లు లేమని చెప్పలేము. వాటన్నిటిని తీసివేసి నీ దర్శనములో మా జీవితాన్ని పావనం చేయి. మేము నిన్ను దర్శించగలిగే భాగ్యం దయచేయి. యెరూషలేము ఆయన దర్శించలేకపోయింది, ఆయన చూడలేకపోయింది. ఆ గాడిద మీద ఆయన వస్తున్నా కూడా ఆయన చేర్చుకోలేకపోయింది. ఆయన మీద ఆయనకు అసూయ కలిగింది. వాళ్ళను అరుస్తున్నారు, మీరు ఎందుకు అరుస్తున్నారు అని. వారికి ఒక పెద్ద చెడు దృష్టి ఉంది. ఆయన సిలువ వేయాలన్న చెడు దృష్టి ఉంది. వాళ్ళకు మంచి దృష్టే లేదు. ఒకవేళ నీ దృష్టి నా దృష్టి చెడిపోయి ఉంటే ఈ దినం దేవుడు జయోత్సాహం చేసే దినం. ఈ దినం దేవుడు జయోత్సాహం చేసే దినం. ఈ దినం కీర్తనీయుడు 24లో రాసిన కీర్తన మళ్ళా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. 7వ వచనములో, గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. ఏ గుమ్మములై? మన హృదయ కవాటాలు. దేవుడు నివసించాలని ఆశించిన స్థలాలు. ప్రత్యేకించి మనల్ని మట్టితో చేశాడు, కానీ ఈ మట్టి తన ఆత్మక ఆలయం. ఈ మట్టి మాయ కాదు. కొంతమంది పాటల్లో మట్టి మాయ. చాలామంది ఏంటంటే సినిమా స్టైల్లో ఉంటే పాటలు పాడటానికి చాలా ఇష్టపడుతున్నారు ఈ దినాల్లో. ఆ భావం లేకపోతే చాలా చెడ్డ భావాలు వస్తున్నాయి. సాహిత్యం ఉండాలా, భావాలు ఉండాలా, ఆత్మీయత ఉండాలా పాటలు కదా. మట్టిరా మాయరా అంటాడు. ఇది మాయ కాదు, ఆత్మకు ఆలయం. అందుకే 1 కొరింథీ 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నది. ఈ మట్టి మహిమ దాల్చాల. ఈ మట్టి మహిమ దాల్చాలంటే ఆత్మ మనలో ప్రజ్వరిల్లాల. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడాలా. యేసు మనలో జీవించాలి. మరొకసారి ఇంకొక మాట, మరొకసారి 100 సార్లు చెప్తా. నేను క్రీస్తు శిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాదు, నాలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. అందులో ఆయన్ని మీరు చేర్చుకోగలిగితే ఆ పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. బలశౌర్యమైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా నీలో ప్రవేశింపనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాలో ప్రవేశించు. నీ కోసం ఈ జయోత్సాహం రోజు నా హృదయ కవాటాలు తెరిచేస్తానయ్యా. నువ్వు నాలోకి వచ్చాయి, నేను ఆనందిస్తా. ఎప్పుడు పడిపోతానో, ఎప్పుడు మన్ను పాలవుతానో నాకు తెలియదు కదా దేవా. ఆ చచ్చిపోయే ముందుగా నేను నీలోకి రావాలి కదా దేవా. నీలోకే రావాలి. సంఘంలోకి వచ్చినా లేదు, ఇంకో సంఘం పోయినా లేదు, ఎన్ని సంఘాలు పోయినా లేవు. క్రీస్తులోకి రావాలి. పరిశుద్ధుడా, నీ పాదాలకి ఎంతో వందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, మహోన్నతుడమైన దేవుడు. ఈ జయోత్సవ దినం మీరు మాకు నేర్పించిన పాఠాలు మా జీవితాల్లో నేర్చుకొని వాటికి లోబడటం మాకు నేర్పించమని తండ్రి, ప్రతి బిడ్డ కూడా ఈ దినం నువ్వు దర్శిస్తున్నావని, నువ్వు చూస్తున్నావని, నిన్ను చూడగలిగే భాగ్యం మాకందరికీ దయచేయమని. నువ్వు ఆత్మస్వరూపి తరివి. పద్మాశ్ర లంకలో ఆత్మస్వరూపిగా నిన్ను ఆయన చూచాడు.
నీ తల వెంట్రుకలు హిమం వలె ధవలంగా ఉన్నాయని, నీ పాదాలు పుటమి వేయబడి ఉన్నవని, నీ యొక్క కంఠస్వని జల ప్రవాహాల ధ్వనిదాగా ఉన్నాయని. అవును తండ్రి, నీ మాటలు మా హృదయాలలో మంటను పుట్టించే ధ్వని. ఆ విధంగా మా మంటలు పుట్టించి మాలో ఉన్న ప్రతిదీ తీసివేసి మీకు వెలుగుమయంగా ఉండగలుగునట్లు, మీ బిడ్డలం కాగలుగునట్లు ఈ జయప్రవేశంలో మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.